నిజామాబాద్ లో మొట్టమొదటిసారిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక కాలేజ్ శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీనివాస్ కారంపూరి, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆఫ్థల్మాలజీ, ఫ్యాకో సర్జన్ ఎట్ లక్షణ ఐ అండ్ హోమియో హాస్పిటల్, నిజామాబాద్, ద్వారకా నగర్, నియర్ తేజ హాస్పిటల్. సో మన హాస్పిటల్లో కంటికి సంబంధించి అన్ని ప్రాబ్లమ్స్ కూడా మనము ట్రీట్మెంట్ ఇస్తున్నామండి. దీంట్లో మెయిన్గా అందరికీ వచ్చేది క్యాటరాక్ట్ అంటే మోతబిందు. సో మోతబిందు వల్ల వచ్చే కంటి సమస్యలకి మనము పరిష్కారం చూపిస్తున్నాము. సో క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత కంటి నల్లపప్పు పైన వచ్చే దుర్మాంసము అంటే టెరీజియం అంటారు, దాన్ని కూడా మనం ట్రీట్మెంట్ చేస్తున్నాము. సో మోతబిందుకి మంచి సోఫిస్టికేటెడ్ మెషిన్ ద్వారా ఫ్యాకో సర్జరీ ద్వారా మనం సర్జరీస్ చేస్తున్నాము. సో టాపికల్ సర్జరీ అంటే ఇంజెక్షన్ లేకుండా కూడా మనం సర్జరీ ఓన్లీ టాపికల్ డ్రాప్స్తోని మనము కంటి సర్జరీ చేసి అదే రోజు కూడా పేషెంట్ని మనము డిశ్చార్జ్ చేస్తాము. నల్లపాపు పైన వచ్చే మాంసం ఆపరేషన్ కూడా ఇక్కడ అవుతుంది. తర్వాత పిల్లలకి వచ్చే దృష్టి లోపాలు అంటే వాళ్ళకి సైట్ వాటన్నిటి కూడా మనం ఇక్కడ చెకప్ చేస్తాము. వాళ్ళకి సరి అయిన కళ్ళజోడు అదన్నీ టెస్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ మా సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాను. నేను డాక్టర్ వేదశ్రీ, లక్షణ ఐ అండ్ హోమియోపతి హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నామండి. మా దగ్గర అన్ని రకాల వ్యాధులకి అంటే దీర్ఘకాలిక వ్యాధులకి అన్ని రకాల సమస్యలకి కూడా ట్రీట్మెంట్ ఉంది హోమియోపతిలో. నేను హోమియోపతి ఫిజిషియన్, నాకు 13 years ఎక్స్పీరియన్స్ ఉంది హోమియోపతిలో. అంటే మన హోమియోపతిలో ఎందుకు దీర్ఘకాలిక వ్యాధులకి ట్రీట్మెంట్ ఉంది, అక్యూట్ డిసీజెస్కి లేదా అంటే అక్యూట్ ట్రీట్మెంట్ కూడా ఉంది. అంటే చిన్న చిన్న సమస్యలకు కూడా ట్రీట్మెంట్ ఉంది. కానీ దీర్ఘకాలిక వ్యాధుల్లో ఎందుకు ట్రీట్మెంట్ బాగుంది అని అంటే మన దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంటే దానివల్ల వచ్చే రోగాల వల్ల వచ్చే దుష్ప్రభావాలు కానీ మెడిసిన్ వల్ల వచ్చే దుష్ప్రభావాలు కానీ లేకుండా మన ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి చాలా బాగుంటుంది హోమియోపతి ట్రీట్మెంట్. ఇది ఒకటే కాకుండా ఈ దీర్ఘకాలిక వ్యాధుల్లో ఎలా అంటే మనకి లోపల నుండి బయటకి వ్యాధి అనేది మొత్తం తరిమేయబడుతుంది. అంటే హోమియోపతిలో వ్యాధికి గల మూల కారణం ఏంటి అని తెలుసుకొని ఆ మూల కారణాన్ని తీసేయడం ద్వారా ఆ రోగం మొత్తం నయం అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే కంప్లీట్గా క్యూర్ కూడా అవుతుంది అనమాట. మన దగ్గర ఏ రోగాలకి ట్రీట్మెంట్ ఉంటుంది, ఏ వ్యాధులకి ట్రీట్మెంట్ ఉంది అని అంటే అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకి ట్రీట్మెంట్ ఉందండి. అవి ఏంటంటే చర్మ సమస్యలు కానీ, శ్వాస సంబంధిత సమస్యలు కానీ, మైగ్రేన్ అంటే క్రానిక్ హెడేక్స్ వస్తాయి, చాలా మందికి మైగ్రేన్ అని అంటారు. అది వన్ సైడెడ్ హెడేక్ మైగ్రేన్. ఇలాంటి మైగ్రేన్ తలనొప్పికి కానీ, ఇంకా చర్మ రోగాల్లో మనకు అలర్జీస్ అంటే ఇప్పుడు ఆర్టికేరియా, మళ్ళీ పింపుల్స్ అవ్వడము ఇలాంటివి కూడా సాల్వ్ అవుతాయి. దీర్ఘకాలిక వ్యాధుల్లో ఇంకొకటి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ డిసీజెస్. ఆడవాళ్ళ లోపల కానీ మగవాళ్ళ లోపల కానీ మనకి థైరాయిడ్, డయాబెటీస్ ఇలాంటి సమస్యలు, మళ్ళీ ఆడవాళ్ళ లోపల పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని, మెన్స్ట్రువల్ డిజార్డర్స్ అంటే నెలసరి సమస్యలు, మళ్ళీ పిల్లలు అవ్వకపోవడానికి అంటే సంతానలేమి సమస్యలు, వీటికి కూడా మనకి చాలా చక్కని పరిష్కారం ఉంటుంది. పిల్లలు అవడానికి కూడా తొందరగా పరిష్కారం కూడా చాలా బాగుంటుంది. వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది మన దగ్గర ట్రీట్మెంట్.